ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయ నమః. దేవప్రసమేక్షలు స్వాగతం. ఉత్తరాభాద్ర. ఈ ఉత్తరాభాద్ర 4 పాదాలు మీన రాశిలో ఉంటాయి. మీ అందరికీ ఈ పరాభవన సంవత్సరంలో నక్షత్ర గోచార రుసూత్రాల రీత్యా మీ ఫలితాలు ఎలా ఉంటాయి చూద్దాం. రాశిరీత్యా మీకు ఫలితాలు అప్లోడ్ చేయడం జరిగింది. కొంతకాలం అనుకూలంగా, కొంతకాలం వ్యతిరేక గ్రహ సంచారాలు ఉన్నాయి. ముఖ్యంగా గురుబలం చాలా ముఖ్యం. గురుడు 6 నెలలు అనుకూలం, 6 నెలలు వ్యతిరేకం. అలాగే జన్మరాశి శని సంవత్సరం వల్ల వ్యతిరేక ఫలితాలు. రాహువు డిసెంబర్ దాకా కొంత అనుకూలం, కానీ నక్షత్ర గోచార రీత్యా వ్యతిరేకము. కేతువు డిసెంబర్ 5 వరకు అనుకూలం, 6వ స్థానంలో, తర్వాత వ్యతిరేకం. కానీ కేతు యొక్క వేద ప్రత్యేకం మీకు లేదు కాబట్టి కొంత పర్వాలేదు. ఈ సంవత్సరం మీకు కందాయ ఫలాలు తీసుకున్నట్లయితే 7-0-4 జూలై నుంచి డిసెంబర్ దాకా తెలియని భయం వెంటాడుతూ ఉంటుంది చాలామందికి. ఏదో జరిగిపోతుందేమని భయం. చాలామంది చూడండి, ఒంటరిగా పడుకుంటే నా చీకట్లో చనిపోయిన వాళ్ళు కల్లో కనిపించారు, నా పక్కన ఎవరు నుంచున్నట్టుగా ఉంది, ఇలాంటి భయాలు ఉంటాయి. కొంతమంది సడన్గా వెహికల్ డ్రైవ్ చేస్తూ సడన్గా వెళ్ళి ఏ చెట్లు గుద్దేస్తారు, లేదా ఫుట్పాత్ని కొట్టేస్తారు. ఎందుకు కొట్టేస్తుంటే ఏమైంది అర్థం కాదు వాళ్ళకి. ఒక అయోమయానికి, భ్రాంతికి గురయ్యి ఇబ్బంది పడుతూ ఉంటారు. భ్రాంతికి గురి అవ్వద్దు. హనుమత్ కవచం చదువుకోండి. చండీ అమ్మవారు ఆరాధన చేసుకోండి. నరసింహస్వామి వారు ఆరాధన చేసుకోండి. భయాలన్నీ పోతాయి. ఫస్ట్ భయం పోవాలి, భయపడద్దు. ముఖ్యంగా మీకు ఈ గ్రహస్థితుల మూలంగా ఈ అనవసరం భయాలు, ఆందోళనలు ఇవన్నీ ఎక్కువగా ఉంటాయి. ఎప్పటి నుంచి? జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో కొంచెం జాగ్రత్తగా ఉండండి. లేదా సంవత్సరంతో పర్వాలేదు మిగతా విషయాల్లో. ఇక గోచారంలో గురుడు మీకు రాశిరీత్యా తీసుకున్నట్లయితే జూన్ 2 నుంచి అక్టోబర్ దాకా, మళ్ళీ జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలల్లో అనుకూల సంచారం. 6 నెలలు అనుకూలం, 6 నెలలు వ్యతిరేకం. దీంట్లో పుష్యమి నక్షత్రం సంచారం ఏదైతే ఉంటుందో త్రిజన్మ నక్షత్రాల్లో నుండి సంచారం, ఇది మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది. ఈ పుష్యమి గురుడు ఎప్పుడు సంచారం చేస్తున్నాడో చూడండి. గురుగ్రహ సంచారం మీకు జూన్ 18 నుంచి ఆగస్టు 19 వరకు, అంటే జూన్, జూలై, ఆగస్టు 3 నెలలు ఇంచుమించులో 90 రోజుల పాటు మీకు కొంత ఇబ్బందికర వాతావరణం ఉంటుంది. దీంట్లో ప్రయాణాలు, గొడవలు, ఒక మాట అంటే అది పెరిగిపోయి ఇంకో మాట అవ్వడం, చికాకులుగా ఉంటుంది. తర్వాత అక్టోబర్ 31 నుంచి జనవరి 24 తారీఖు దాకా 6వ స్థానంలో గురుగ్రహ సంచారం ఉంటుంది. ఈ గురుగ్రహ సంచారం ఉన్నప్పుడు ఉద్యోగం మనిషి వ్యాపారం చేస్తాను, లేదా జాబ్ మనిషి కొత్తగా ట్రైన్ చేసి ఇంకో జాబ్కి వెళ్తాను, లేదా కెనడా వెళ్ళి PR అప్లై చేసి కెనడాలో వెళ్ళి ఉద్యోగం చేసుకుంటాను, ఇలాంటి పనులను చేసి కోరి కష్టాలు కొని తెచ్చుకునే అవకాశం ఉంటుంది. జూన్ 2 ముందర, అలాగే అక్టోబర్ 31, నవంబర్, డిసెంబర్, జనవరి 3 నెలలు, మార్చ్, ఏప్రిల్, మే, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి ఈ 6 నెలలు పొడుకొని గాడిదని లేపు ధరించుకునే పనులు. ఏం చేస్తే కష్టపడతారో అదే కష్టం చేయాలనుకుంటారు. అలాంటి పనులు చేయాలని ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. జాగ్రత్తగా ఉండండి. పొరపాట్లు చేయవద్దు. ఉద్యోగం విషయం జాగ్రత్తగా చూసుకోండి. ముఖ్యంగా గౌరవ మర్యాదలు, ఆరోగ్యం, ఉద్యోగం 3 జాగ్రత్తగా చూసుకోండి. ఇక శని గ్రహ సంచారం తీసుకున్నట్లయితే శని సంవత్సరం అంతా కూడా ఉత్తరాభాద్ర, రేవతి నక్షత్రాల సంచారం. ఏలినాడు శని జన్మరాశి సంచారం పక్కన పెట్టుకుంటే డైరెక్ట్ జన్మ నక్షత్రంలో శని గ్రహ యొక్క సంచారం. ఈ శని సంచారం మీకు ఎలా ఉందంటే మే 17 వరకు ఉత్తరాభాద్రలో సంచారం, తర్వాత అక్టోబర్ 9 నుంచి 2027 ఆగస్టు వరకు, ఫిబ్రవరి 8 వరకు ఉత్తరాభాద్రలో సంచారం. ఈ సమయంలో అంటే ఉగాది గాయతు మే 15, మార్చి, ఏప్రిల్, మే, మళ్ళీ అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి ఈ సమయం అంతా కూడా జన్మ నక్షత్రంలో సంచారం. ధన నష్టాలు, అనారోగ్యాలు సూచన. డబ్బులు వేస్ట్ ఖర్చు పెడుతూ ఉండడం, చిన్న కడుపు నొప్పి అంటే హెల్త్ టెస్ట్లకు వెళ్తే 4 లక్షలు 5 లక్షలు అయిపోతాయి, ఏమి లేవు, అన్నీ బాగున్నాయి అంటారు. చిన్న గ్యాస్ ట్యాబ్లెట్ ఇచ్చి పంపిస్తారు. ఇలా ఆరోగ్యరీత్యా ఆరోగ్యం కోసం డబ్బు ఖర్చులు, శరీర శ్రమ ఇవన్నీ ఉంటాయి. శనిగ్రహాన్ని జపం చేయించుకోండి. మృత్యుంజయ జపం చేసుకోండి. ఓం జూం సహ మాం పాలయ అనే మంత్రాన్ని మీరు జపం చేసుకోండి. శివారాధన చేసుకోండి. శరీరానికి చైతన్యం వస్తుంది. రుద్ర దశాక్షరి మంత్రం ఓం నమో భగవతి రుద్రాయ జపం చేసుకోండి. ఇకపోతే రాహుకేతువుని తీసుకున్నట్లయితే ఈ సంవత్సరం డిసెంబర్ 5 వరకు కేతు స్థితిరీత్యా అనుకూలం. డిసెంబర్ 5 తర్వాత రాహు అనుకూలం. ఈ రాహువు ధనిష్ట, శతభిష నక్షత్రాల సంచారం. మీకు ఈ సంవత్సరం అంతా కూడా 25, 26 నక్షత్రాల్లో ఈ రాహుగ్రహ సంచారం వ్యతిరేక ఫలితాలను కూడా సంపూర్ణంగా ఇస్తాడు.
ఏదైనా అమ్మాలనుకుంటే తొందరపడి అమ్మేయడం, కొనాలి కూడా తొందరపడి కొనేయడం. మీరు కొన్నాక ఆ వస్తువు రేటు తగ్గుతుంది. మీరు ఒక కారు కొన్నారు, మీరు కొన్న నెలలకు ఆ కారు రేటు 2 లక్షలు తగ్గింది. అయితే ఒక ఫ్లాట్ అమ్మేశారు, అమ్మిన తర్వాత దాని రేటు డబల్ అయిపోయింది. అలాగే నష్టపోవడం, ట్రాప్, మోసానికి గురవ్వడం, హనీ ట్రాప్ అంటాం కదా, వీడియో కాల్స్ అవి చేసి ఇలాంటి ఫ్లాట్స్ మీకు చెప్పక్కర్లేదు ప్రత్యేకంగా, నేను మీకు అందరికీ తెలుసు. ఇలాంటి ట్రాపుల్లో పడే అవకాశం ఉంటుంది. అందువల్ల అనవసరంగా ఎవరితోటి అతి చనువు తీసుకోవద్దు. మీ పర్సనల్ మ్యాటర్స్ ఎవరితో చెప్పొద్దు, మీ ఫోన్స్ వేరే వాళ్ళకి ఇవ్వద్దు. కొత్త ఫ్రెండ్స్ ఏం చెప్తున్నారు, ఫోన్ ఒకసారి నెంబర్ డైల్ ఫోన్ ఇస్తే మన కెమెరా క్యాప్చర్ చేయడం అలాంటి వాటిలో ఇరుక్కుపోయి డబ్బులు పోగొట్టుకునే అవకాశము, ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. మీకు వీలైతే సంపూర్ణంగా 4 గ్రహాలకి శాంతి చేయించుకోండి. దుర్గాదేవి ఆరాధన, దత్తాత్రేయ ఆరాధన, గణపతి ఆరాధన, శివ ఆరాధన, శివ పరివారాన్ని ఆరాధన చేయండి. చేస్తే మీరు సకల శుభాలు పొందుతారు. నవగ్రహాల ప్రదక్షిణ విధిగా చేయండి. కనీసం ఒక 48 రోజుల పాటు చేయండి. లేదు ప్రతి శని ఆదివారం సంవత్సరం అంతా చేయండి. చేస్తే మీకు కొంత అనుకూలత ఉంటుంది. ఈ పరిహారం మీరు చేయించుకోలేకపోతే మన దేవప్రశ్న కార్యాలయంలో నెలకు 2 సార్లు జరుగుతాయి. దాంట్లో మీరు పాల్గొనవచ్చు. వివరాల కోసం తర్వాత వీడియోని చేస్తాను, చూడండి. శుభం భూయాత్.